ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిపోర్ట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీసీఆర్ ని అభ్యర్థించింది. ఎన్సీసీఆర్ ద్వారా డిపిఆర్ ని సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపుగా 3 నెలల సమయం పట్టొచ్చు. డిపిఆర్ అందిన వెంటనే సంబంధిత భాగస్వామ్య ప్రభుత్వ శాఖల ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. శంకర్రావు గారు, గుండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సమాధానాల్ని స్వాగతిస్తూ అభినందిస్తున్న అధ్యక్ష. మా శ్రీకాకుళం నియోజకవర్గంలో నాగావళి, వంశధార 2 ప్రధాన నదులు ఉన్నాయి అధ్యక్ష. వంశధార నది గార మండలం కలింగపట్నం వద్ద, అలాగే నాగావళి నది పెద్దగన్నగల్లవానిపేట శ్రీకాకుళం రూరల్ మండలంలో మెర్జ్ అవుతుంది అధ్యక్ష. అయితే కలింగపట్నం ఒక బీచ్, అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా గతంలో 14-19 మధ్యలో 2017లో బీచ్ ఫెస్టివల్ జరిపి జంతువులు, బొమ్మలు అన్నీ పెట్టి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ టూరిజం ఉంది, అవన్నీ కూడా కొట్టుకుపోయాయి అధ్యక్ష. ఈ 2 ప్లేసుల్లో కూడా సీ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి, అలాగే నదులు డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయాయి అధ్యక్ష. దీనికి సైసిఫ్ వాళ్ళు, మంత్రి గారు చెప్పినట్టుగా ఎన్సీసీఆర్ వాళ్ళు కూడా రీసెంట్గా రావడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఇది జాతీయ విపత్తుగా పరిగణించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా దీన్ని సరిచేయకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర ప్రాంత గ్రామాలు అధ్యక్ష. అవి వాళ్ళందరూ మత్స్యకారులు, వాళ్ళు చేపల వేట మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేదు అధ్యక్ష. మిగతా గ్రామాలన్నీ అందులో మెర్జ్ అయిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకొక 2 విషయాలు మంత్రి గారికి రిలేటెడ్ అధ్యక్ష. అది మాది శ్రీకాకుళం పట్టణంలో మెర్జెడ్ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాటికి కూడా కేటాయించాలని గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2, మాది PRIE డివిజన్ ఉంది పంచాయతీరాజ్ శాఖలో. అది తీసుకెళ్లి రాయచోటి, అన్నమయ్య జిల్లాలో 22లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ కల్పించారు అధ్యక్ష. దాన్ని మాకు ఇవ్వాలి. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ పనులు అవుతున్నాయి, మాకు అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆనందరావు గారు.